సత్యసాయి జిల్లా గోట్లూరులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు వేధింపులు ఎదురయ్యాయి. రెవెన్యూ సిబ్బంది విద్యుత్ అధికారులతో కలిసి టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారు. విద్యుత్ డిఈ ఏఈ ఆదేశాల మేరకు పూడ్చిపెట్టిన విద్యుత్ స్తంభాలను తీసి టీడీపీ నాయకులు శాసించిన విధంగా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పంట పొలాల్లో దౌర్జన్యంగా నాటారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై బెదిరింపులకు దిగారు. టీడీపీ నేతలు అధికారులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. తమ భూమిలో అక్రమంగా విద్యుత్ స్తంభాలు నాటడాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు శ్రీరామిరెడ్డి, వరదారెడ్డిని అరెస్టు చేశారు. అయితే టీడీపీకి చెందిన తాడిమర్రి శ్రీనివాసులు చెప్పినట్లుగా అధికారులు వింటున్నారని బాధితులు వాపోతున్నారు. దోవ మాకే వస్తుంది, తర్వాత దోవ వదలు 12 అడుగులు వస్తుంది. మా 12 అడుగుల తరపున 3 అడుగులు ఇచ్చిపెట్టి పడసమని, కానీ ఆ 3 అడుగుల్లో తీసుకెళ్ళకుండా మొత్తం అంతా మా రోడ్డుకి పక్క ఉత్తర పక్కన ఆ పక్కన మా దాంట్లో లేకపోతే వాళ్ళు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. అవతల ఏ పార్టీ వాళ్ళు? అక్కడ తెలుగుదేశం పక్క ఎలక్ట్రిసిటీ వాళ్ళే కొలత వేయించినారు. వాళ్ళే ఆ పక్కన 12 అడుగులు అన్నారు. వాళ్ళ రకం కూడా కూర్చుకుంటామని చెప్పి పెండింగ్ పెట్టినారు. మేము నోటీస్ కూడా పంపించినాము. మళ్ళీ హైకోర్టు పోయి కూడా స్టే అనేది కూడా స్టే ఉంది.